ఈ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్కి సంబంధించిన క్వశ్చన్. ఈ ఫార్ములా మనకు గాస్ ఇచ్చాడు. అదేంటి? సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ 1 + 2 + 3 + ఎట్సెట్రా అప్ టు n. సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? n ఇంటూ n + 1/2. సో ఇది ఎక్కడ నుండి వచ్చిందంటే ఈ ఫార్ములా, ఈ స్టోరీ. ఈ గాస్ స్కూల్లో ఉన్నప్పుడు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే టీచర్ సార్ వాళ్ళ టీచర్ ఏం క్వశ్చన్ ఇచ్చారంటే ఫైండ్ ఇలా ఉంది క్వశ్చన్. 1 + 2 + 3 + ఎట్సెట్రా అప్ టు 100 ఇవి యాడ్ చేయమని ఇచ్చింది. సో ఇది యాడ్ చేయాలంటే జనరల్గా ఏం చేస్తారు? 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10 అట్లా 100 వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ప్రాక్టికల్లీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటుంది. కానీ గాస్ విత్ ఇన్ ఏ మినిట్ ఆన్సర్ ఇచ్చాడు ఈ క్వశ్చన్కి. సో ఎలా ఇచ్చాడంటే దీన్ని కూడా మీరు ఒక్కసారి వీడియో పాజ్ చేసి మీరు ఆలోచించి సాల్వ్ చేయండి. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇప్పుడు నేను గాస్ చేసిన మెథడ్ని నేను ఇప్పుడు చెప్తాను. ఏం చేశాడంటే గాస్ ఇచ్చిన దాన్ని సమ్ స్టాండ్స్ ఫర్ సమ్మేషన్ ఇలా తీసుకున్నాడు. 1 + 2 + 3 + ఎట్సెట్రా అప్ టు 99 + 100. సో ఇలా తీసుకున్నాడు. ఇదే సిరీస్ని రివర్స్లో రాసిండు. అంటే ఇక్కడ 100 + 99 + 98 + ఎట్సెట్రా + 2 + 1 ఇలా రాసిండు. దాని తర్వాత ఏం చేసిండు? రెండింటిని యాడ్ చేసి ఇది ఏమవుతుంది? s + s 2s అవుతుంది. 2s = ఇది 101 అవుతుంది. ఈ రెండింటి సమ్మేషన్ కూడా 101 అవుతుంది. 100 హౌ మెనీ టైమ్స్? 100 టైమ్స్. 101 + 101 + 101 how many times? 100 times. That is 2s = what? 100 into what? 101. 101 ఇది 2s. కానీ మనకు కావాల్సింది ఏంటి? s. ఇచ్చిన సమ్మేషన్ మనం ఏమనుకున్నాం? s అనుకున్నాం. కాబట్టి 2తో డివైడ్ చేస్తే s = what? 100 into 101. 101 ఏమని రాయొచ్చు? 100 + 1/2 రాయొచ్చు. సో దిస్ ఈస్ ఇక్కడ 250 టైమ్స్ అంటే 50 into 101 = 5050.